రేగొండ మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. పని ప్రదేశాలలో కొన్ని చోట్ల సరైన సౌకర్యాలు లేక ఉపాధి పని చేసే కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం కావడంతో ఎండ నుండి ఉపశమనం పొందడానికి ఎక్కడా అధికారులు సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పని ప్రదేశాలలో తాగునీరు లేదని వాపోతున్నారు. ఒక్కరోజు మజ్జిగ ప్యాకెట్ ఓఆర్ఎస్ ఇచ్చి మమ అనిపించారని ఉపాధి పని చేస్తున్న కూలీలు ఆరోపించారు. ఎండలో పనిచేసి సేదతీరుదామంటే నీడ కోసం కనీస ఏర్పాట్లు కూడా లేవని అంటున్నారు. రేగొండ మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పనిని నీరుగారుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారులు పేరుకే ఉపాధి కార్మికులకు మేము పని దినాలు కల్పిస్తున్నాము, వాళ్ళకు ఏదో రకంగా సహాయకారం అందే విధంగా ఈ పనిని కల్పించి వాళ్ళని ఆదుకుంటున్నామని గొప్పలు చెప్తున్న ఈ అధికారులు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని ఎక్కడ కానీ సరైన రీతిలో అమలు చేసిన పరిస్థితి లేదు. అందులో భాగంగానే చూసుకుంటే రేగొండ మండలంలో ప్రతి విలేజ్లో ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఉపాధి హామీ పనులు స్టార్ట్ కావడం జరిగింది. అక్కడికి వెళ్ళి పరిశీలించిన పరిస్థితులలో ఎక్కడ కానీ ఉపాధి హామీ కార్మికులకు టెంట్ కానీ వాళ్ళు పనిచేసి సేద తీర్చుకుందాం, నీడలోకి వెళ్దామంటే టెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ టెంట్ లేని పరిస్థితి ఉంది. దాంతోపాటు వాటర్ సౌకర్యాన్ని కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. వాటర్ కూడా ఎక్కడ కూడా అందిస్తున్న పరిస్థితి లేదు. పేరుకే వీళ్ళకు కూలీ రేట్లు పెంచినాం అది దాన్ని గొప్పలు చెప్తూ ఆ రకంగా వాళ్ళు చేసే పనిలో నుండి కూడా డబ్బులు కట్ చేసుకొని వీటి కోసం యూజ్ చేసినామని చెప్తున్న అధికారులు ఎందుకు దీన్ని పకడ్బందీగా అమలు చేయట్లేదు? వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉపాధి పని కార్మికులకు వాళ్ళకు వేతనాలు పెంచే విధంగా దాంతోపాటు ప్రతి పనిచేసే ప్రదేశంలో వాటర్ సౌకర్యం, టెంటు, మెడికల్ కిట్ ఇలాంటి ఏర్పాటు చేయాలని ఈ కలెక్టర్ గారిని కోరుతున్నాం. వెంటనే ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలి. అన్ని గ్రామాలలో పకడ్బందీగా అమలయ్యేటట్టు కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని అన్ని గ్రామాలలో విజిట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎండల్లో కరువు పని చేస్తున్నామని ఎలాంటి సౌకర్యాలు లేవని మహిళలు చెప్తున్నారు. ఉపాధి పని చేయించుకోవడమే తప్ప సమయానికి డబ్బులు రావడం లేదన్నారు. గతేడాది ఉపాధి హామీ పనుల్లో భాగంగా పనులు చేయించుకున్నారు, కానీ ఇప్పటి వరకు డబ్బులు రాలేదని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మేము చెట్లు పెట్టినాం, పొక్కలు తీసినాం, 4 వారాలు పని చేసినాం, మాకైతే పైసలు రాలేవి. నిరుడు చేసిన ఇస్తాయా నిరుడికి రాలే మాకు. ఈ సంవత్సరం అంటే మీకు మొన్నటి సంవత్సరం చేస్తాను, ఈ వారం అయిపోయింది, ఇప్పుడు చేస్తాను. ఏర్పాట్లు అంటే ఏమో నిన్నైతే సల్ల ప్యాకెట్లు ఇచ్చిర్రట, ఇంకేంటిరా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చిర్రట. ఇక మాకైతే ఎప్పుడు ఏం లేదు. మేము పని రాటి 2 వారాలు అవుతుంది. మండలంలో కొంతమంది అధికారులు ఉపాధి హామీ పనిని నీరుగారుస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 100 రోజుల పని కల్పిస్తున్నామని అధికారులు చెప్తున్నా అది అమలులో సాధ్యం కావడం లేదన్నారు. ఉపాధి హామీ పని జరిగే ప్రదేశాలలో కూలీలకు టెంట్ లేదు, వాటర్ కూడా లేవన్నారు. ఇప్పటికైనా అధికారులు ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలకు సరైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. నా పేరు సురేష్. తిరుమలగిరిలో ఉపాధి హామీ పనికి 2 వారాల నుంచి వస్తున్నాము. మాకు ఇక్కడ చలవ పందిరి లేవు, వాటర్ సరిగా లేదు. మొన్న ఒకరోజు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చినట్టు ఆ రోజు నేను రాలేదు, ఆబ్సెంట్ ఉన్నా. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటర్ లేవు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇట్లా ఏవి మాకు ఇవ్వట్లేదు.